యెస్ ఫ్రెండ్స్. మిగతా కంట్రీస్ మనకు ఇండియన్ నేషనల్స్‌కి ఎలాగైతే వీసా ఆన్ అరైవల్ ఇస్తుందో, హాంకాంగ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఒక ఫార్మ్ పెట్టిందనమాట. ఆ ఫార్మ్ ఫిల్ చేస్తే మనీ పే చేయకుండానే మనకు వీసా వచ్చేస్తదనమాట. అది ఎలా ఫిల్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరైతే గూగుల్‌లోకెళ్ళి ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్ ఫర్ ఇండియన్ నేషనల్స్ అని సెర్చ్ చేస్తే, ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ పబ్లిష్ చేసినటువంటి లింక్ ఫస్ట్ వస్తదనమాట. ఓకే. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లోకి నావిగేట్ చేస్తది. ఓకే. ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేయండి. యెస్. ఇదే అన్నమాట ఫార్మ్. ఓకే. సో, ఫార్మ్‌లో 3 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్‌లోకి వెళ్ళకముందే మనము చాలా డిక్లరేషన్స్‌ని అగ్రీ చేయాలి. ఇలా కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ అన్నీ చేసిన తర్వాత యెస్. చెప్పా గదా! 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టెప్‌లో ఇన్‌పుట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, సెకండ్ స్టెప్‌లో మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కన్ఫర్మ్ జేసుకోవడం, కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, థర్డ్ స్టెప్‌లో అక్నాలెడ్జ్ ద రిజల్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే ఇంక వీసా కలెక్ట్ చేసుకొని ఫ్లైట్ ఎక్కేయడం. ఓకే. సో, ఫస్ట్ స్టెప్‌లో ఏంటంటే చాలా పార్ట్స్ ఉంటాయి మళ్ళీ. పార్ట్ ఏ ఇన్ఫర్మేషన్ ఆఫ్ రిజిస్ట్రాంట్ అంటే పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. నేమ్, సర్‌నేమ్ అంటే లాస్ట్ నేమ్, గివెన్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్. సో, సేమ్ యాస్ పర్ పాస్‌పోర్ట్ ఇవ్వండి. ఈస్ దేర్ ఎనీ అలియాస్ ఇన్ ఇంగ్లీష్ ఆన్ యువర్ పాస్‌పోర్ట్? ఒకవేళ మీకేమన్నా ఇంకో అలియాస్ నేమ్ ఉంటే యెస్ అని బెట్టి ఆ డీటెయిల్స్ ఫిల్ చేయండి. నో అంటే నో అని బెట్టేసేయండి. హావ్ యూ ఎవర్ బీన్ నోన్ బై ఎనీ అదర్ నేమ్స్? ఒకవేళ మీరు వేరే పేర్లతో మీరేమన్నా పిలువబడ్డారా? యెస్ అయితే యెస్ అని పెట్టండి. నో అయితే నో అని పెట్టండి. సో, నా సజెషన్ ఏంటంటే సేమ్ పాస్‌పోర్ట్‌లో ఎలా ఉందో అలాగే ఫిల్ చేయండి. నేషనాలిటీ ఇండియన్. అంటే ఓన్లీ ఇండియన్స్ మాత్రమే ఈ ఫార్మ్‌ని ఫిల్ చేయగలుగుతారు కాబట్టి, మీరు డ్రాప్ డౌన్సు, మళ్ళీ వేరే వేరే నేషనాలిటీస్ వాళ్ళు ఈ ఫార్మ్‌ని ఫిల్ చేయకుండా హాంకాంగ్ గవర్నమెంటే కంట్రోల్ చేసిందనమాట. నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోద్ది. సో, మీరు దాని గురించి వరీ పడాల్సిన అవసరం లేదు. సో, నెక్స్ట్ సెక్స్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. నెక్స్ట్ మారిటల్ స్టేటస్ సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్, డివోర్స్, సెపరేటెడ్. సో, మీ మీ మారిటల్ స్టేటస్‌ని ఈ డ్రాప్ డౌన్‌లో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ డీడీ, వైవై ఫార్మాట్‌లో ఫిల్ చేయండి. సేమ్ యాస్ పర్ పాస్‌పోర్ట్. అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. మీరెక్కడ పుట్టారో ఈ డ్రాప్ డౌన్‌లో ఉంటే సెలెక్ట్ చేసి ఇవ్వండి. ఒకవేళ లేదు అంటే అదర్స్ అని కొచ్చి అదర్స్ అని కొట్టిన తర్వాత ఈ ఇది ఎనేబుల్ అయితది. ఇక్కడ ఇవ్వండి. ఈస్ యువర్ రెసిడెన్షియల్ అడ్రెస్ ఇన్ ఇండియా? యెస్ అని పెట్టి పాస్‌పోర్ట్‌లో ఎలా ఉందో ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. రెసిడెన్షియల్ అడ్రెస్ అదర్ థాన్ ఇండియా, డిస్ట్రిక్ట్ ఆర్ కంట్రీ. సో, నా సజెషన్ ఏంటంటే ఇది ఎనేబుల్ చేయొద్దండి. ఇది ఎలా ఎనేబుల్ అయిద్దంటే ఇక్కడ నో పెట్టినప్పుడు ఇది ఎనేబుల్ అయిద్దనమాట. ఓకే. సో, మీరు మాక్సిమం యెస్ అని పెడతారు కాబట్టి ఈ పార్ట్ మాత్రమే ఫిల్ చేయండి. అండ్ కాంటాక్ట్ టెలిఫోన్ నంబర్. మీ ఇండియన్ మొబైల్ నంబర్ ఇక్కడ ఇవ్వండి. పార్ట్ ఏ అయిపోయింది. సో, పార్ట్ బి ఇన్ఫర్మేషన్ ఆఫ్ పాస్‌పోర్ట్. పాస్‌పోర్ట్ నంబర్, రీఇన్‌పుట్ పాస్‌పోర్ట్ నంబర్, ప్లేస్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ పాస్‌పోర్ట్. పాస్‌పోర్ట్ ఎక్కడ తీసుకున్నారో ఆ డీటెయిల్స్ ఇవ్వండి. డేట్ ఆఫ్ ఇష్యూ డీడీ, వైవై ఫార్మాట్. డేట్ ఆఫ్ ఎక్స్‌పైరీ డీడీ, వైవై ఫార్మాట్. అండ్ మేక్ ష్యూర్ థాట్ మీ పాస్‌పోర్ట్ అనేది 6 మంత్స్ ఎక్స్‌పైరీ ముందే మీరు హాంకాంగ్‌కి ట్రావెల్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి. ఎక్స్‌పైరీ డేట్ 6 మంత్స్ ఇంక థర్డ్ మంత్‌లో ఉంది. నేను హాంకాంగ్ ఎళ్తాను అంటే మీకు వీసా రాదనమాట. ఓకేనా? పార్ట్ సి. ప్రీవియస్ ట్రావెల్స్ టు హాంకాంగ్ సార్. అంటే మీరెప్పుడైనా హాంకాంగ్‌కి ముందొచ్చారా? యెస్ అయితే యెస్ అని పెట్టండి. నో అయితే నో. ఒకవేళ యెస్ అని పెట్టినట్టయితే మీరు ముందు ఏ పాస్‌పోర్ట్ నంబర్‌తో హాంకాంగ్‌కొచ్చారు అది ఫిల్ చేయండి. అండ్ ఎప్పుడొచ్చారు? మంత్, ఇయర్ ఫిల్ చేయండి. అండ్ పార్ట్ డి. ప్రీవియస్ విజిట్స్ టు ఫారెన్ కంట్రీస్. మీరు ముందు ఏ ఫారెన్ కంట్రీస్‌కైనా వెళ్లారా? యెస్ అయితే యెస్ పెట్టండి. నో అయితే నో పెట్టండి. అండ్ యెస్ పెట్టినట్టయితే మీరు ఏ ఏ కంట్రీస్‌కెళ్లారు? ఏ టైమ్‌లో వెళ్లారు? ఏ మంత్‌లో ఎళ్లారు? ఏ ఇయర్‌లో ఎళ్లారు? అంతా ఇవ్వాలనమాట. సో, అది ఇచ్చిన తర్వాత పార్ట్ ఈ ఆక్యుపేషన్. ఆక్యుపేషన్ అంటే మీరు ఏం పని జేస్తారు అనే డీటెయిల్స్ గూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటది. ఏం పని జేస్తారో ఫిల్ జేయాలి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదర్స్. సో, మీ రిలవెంట్ పెట్టి నేమ్ ఆఫ్ ది ఎంప్లాయర్, స్కూల్ ఆర్ కంపెనీ. సో, ఆ డీటెయిల్స్ గూడా ఫిల్ జేసి, అడ్రెస్ ఫిల్ జేసి, కాంటాక్ట్ టెలిఫోన్ నంబర్ గూడా ఫిల్ జేసిన తర్వాత పార్ట్ ఎఫ్. డీటెయిల్స్ ఆఫ్ కమింగ్ విజిట్. అంటే మీరు హాంకాంగ్‌కి ఎందుకొస్తున్నారు? ఎప్పుడొస్తున్నారు? అనేది ఫిల్ చేయాలి. పర్పస్ ఆఫ్ విజిట్. లెజర్ విజిటా? ఫ్యామిలీ విజిటా? బిజినెస్ విజిటా? ట్రాన్సిటా? సో, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లెజర్ విజిట్ అంటే టూరిస్ట్‌గా వచ్చి ఎళ్తారు గాబట్టి లెజర్ విజిటే సెలెక్ట్ చేయండి. ప్రపోజ్డ్ డ్యూరేషన్ ఆఫ్ స్టేస్. సో, 14 డేస్ మాక్సిమం ఉండొచ్చనమాట హాంకాంగ్‌లో ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్‌తో. సో, మీకు ఎన్ని రోజులైతే ప్లాన్ జేసుకుంటున్నారో అన్ని నంబర్ ఆఫ్ డేస్ ఇక్కడ డ్రాప్ డౌన్‌లో సెలెక్ట్ జేసుకోండి.
అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడ్రెస్ ఆఫ్ అకామిడేషన్. మీరెక్కడ హోటల్ బుక్ చేసుకున్నారో ఆ డీటెయిల్స్‌ని ఫిల్ చేయండి. అండ్ హోటల్ రిజర్వేషన్ నంబర్ గూడా ఇవ్వండి. బట్ ఇది మ్యాండేటరీ అయితే కాదు. ఓకే. నెక్స్ట్ ఫండ్ అవైలబుల్ ఫర్ ట్రావెల్ టు హాంకాంగ్ సార్ ఇన్ హాంకాంగ్ డాలర్స్. అంటే ఇంక్లూడింగ్ కాస్ట్ ఆఫ్ అకామిడేషన్. అంటే ఏంటంటే మీరు ఎంత కరెన్సీని క్యారీ చేస్తున్నారు హాంకాంగ్‌కొచ్చేటప్పుడు. డ్రాప్ డౌన్‌లో సెలెక్ట్ చేసి మీరు ఎంతైతే తెచ్చుకుంటున్నారో అంతా ఫిల్ చేయండి. అండ్ లోకల్ కనెక్షన్ ఇన్ హెచ్‌కేఎస్ఆర్. మీకెవరన్నా ఉన్నారా తెలిసిన వాళ్ళు? యెస్ అయితే యెస్ అని పెట్టండి. నో అయితే నో అని పెట్టండి. యెస్ పెట్టినట్టయితే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటది. సో, మీకు ఒకవేళ ఉంటే ఆ డీటెయిల్స్ అన్నీ ముందే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకొని యెస్ పెట్టి వాళ్ళ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయండి. నెక్స్ట్ పార్ట్ అదర్స్ అనమాట. సో, ఇదొచ్చేసి జస్ట్ యెస్ ఆర్ నో క్వెషన్స్. సో, మీరే చదివి మీకు రిలవెంట్ అప్లికేబుల్ యెస్ అయితే యెస్ అని పెట్టండి. నో అయితే నో అని పెట్టండి. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ క్వెషన్. ఐడెంటిఫికేషన్ క్వెషన్ అనేది సెక్యూరిటీ క్వెషన్. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ గూడా ఫ్యూచర్‌లో ఎప్పుడైనా సరే వేరే బ్రౌజర్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలన్న వీసాని ఈ ఐడెంటిఫికేషన్ క్వెషన్ అడుగుతదనమాట. ఓకే. అంటే అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ ఇచ్చిన తర్వాత ఐడెంటిఫికేషన్ క్వెషన్ అడిగిన తర్వాత మనం ఆన్సర్ ఇచ్చిన తర్వాత 2 మ్యాచ్ అయితే అథెంటికేట్ చేసి మనల్ని వీసా డౌన్‌లోడ్ చేసుకునేదానికి అలో చేస్తది. సో, ఐడెంటిఫికేషన్ క్వెషన్ మీరు ఇష్టం వచ్చినటువంటి క్వెషన్‌ని సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ పెట్టుకొని మీరేమైతే ఆన్సర్ పెడతారో దాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వాలిడేషన్. వాలిడేషన్‌లో ఇక్కడ ఏమైతే ఉందో అది సేమ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ. అంటే స్టెప్ 1 అయిపోయినట్టు. స్టెప్ 2లో మనము ఏం చేయాలంటే మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ అంతా కరెక్టా? రాంగా? అనేది చూసుకోవాలి. సో, కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ చెప్పా గదా! సో, ఇది స్టెప్ 2 అనమాట. సో, మీరిచ్చిన డీటెయిల్స్ అన్నీ సేమ్ ఉన్నాయా లేదా? అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా? బిఫోర్ సబ్మిట్ అన్నీ కరెక్ట్‌గా చేసుకోండి. సో, అన్నీ చూసుకున్న తర్వాత లాస్ట్‌లో ఇక్కడ ఐ యామ్ ద రిజిస్ట్రెంట్ అంటే మీరే ఫిల్ చేస్తుంటే ఐ యామ్ ద రిజిస్ట్రెంట్. ఒకవేళ మీ తరపున వేరే వాళ్ళు ఎవరన్నా చేస్తుంటే అప్పుడు ఐ అప్లై ఫర్ ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రిజిస్ట్రెంట్. సో, ఐ అప్లై ఫర్ అంటే మీ తరపున వేరే వాళ్ళు ఎవరన్నా చేస్తుంటే ఈ రేడియో బటన్ సెలెక్ట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి. లేదు అంటే మీరే చేస్తుంటే మీరే ఐ యామ్ ద రిజిస్ట్రెంట్ అని చెప్పి డిక్లరేషన్స్‌ని కన్ఫర్మ్ చేసేసి కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఇలా ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్ ఈజ్ సక్సెస్‌ఫుల్ అని జెప్పి వస్తదనమాట మెసేజు. సో, ఇది వీసా అనమాట. ఇక్కడ మీరు ఈ ప్రింట్ ఆప్షన్ సెలెక్ట్ జేసి ప్రింట్ చేసుకొని మీరింకా ఫ్లైట్ ఎక్కేయడమే. సో, ఒకవేళ మీరు దీన్ని ప్రింట్ తీసుకోవడం మర్చిపోయారు అనుకోండి, ఈ అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ ఉంది గదా! నోటిఫికేషన్ స్లిప్ నంబర్ దీన్ని కొట్టి మీరు ఐడెంటిఫికేషన్ నంబర్ కొట్టి ఎంటర్ చేసిన తర్వాత మీకు డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. అంటే ఫ్యూచర్‌లో ఇప్పుడు మర్చిపోయారంటే ఫ్యూచర్‌లో గూడా ఐడెంటిఫికేషన్ క్వెషన్‌కి ఆన్సర్ ఇచ్చి గూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, అయిపోయిన తర్వాత కంప్లీట్. కంప్లీట్ అంటే ఇంకా ప్రాసెస్ అయిపోయిందనమాట. థాంక్ యూ.